రేష్మి గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన గార్డెన్లో ఏమేం పనులు చేసినామో ఇంతకుముందు అన్నీ చూద్దాం. బ్లూ కలర్ శంఖం పూలు అయితే చాలా వస్తున్నాయి. ఇలా షో కోసమని ఇలానే వదిలేయడం వల్ల బాగా విత్తనాలు కూడా రెడీ అయిపోయినాయి. ఈరోజు కొన్ని ఎండినవి తీసేసినాము. ఈ పూలని ఇలానే తీసేసి ఇలానే ఉంచేస్తే విత్తనాలు వచ్చేస్తాయని. ఇక్కడైతే మిర్చి రెడీగా ఉంది చూడండి. ఎర్రటి మిరపకాయలు తీసేసుకున్నాం. ఇది మనం వేసిన బియ్యం కడిగిన నీళ్ళలో అదే వచ్చిన మొక్క. ఇక పూత అయితే వస్తుంది. ఇంకా రెడ్గా ఎంత బాగున్నాయి చూడండి మిర్చీలు. మల్బరీ మొక్క అయితే ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మొత్తం ఉన్న కాకరతీగా ఎండిపోయింటే తీసేసి మొత్తం క్లీన్గా ఇలా చేసినాం. కరివేపాకు మొక్క అలా పైకి కట్టేసినాం. కొన్ని మొక్కలన్నీ ఇలా తీసేసినాము ఎక్కువ వస్తున్నందుకు. ఇంకా కొన్ని ఉన్నాయి తీయాల్సినవి. ఈ గోరింటాకు పెట్టుకునే ముందు కట్ చేద్దామని తీయలేదు ఒకటి. ఇదిగోండి గోరింటాకు కూడా మనం పెట్టుకుంటామనంగా కట్ చేసినామంటే బాగుంటాయి. కరివేపాకు ఎంత బాగా వస్తుంది చూడండి. మనం ఎంత తెంచితే అంత బాగా వస్తుంది. మనం భూమిలో నాటిన పప్పాయి మొక్క, పప్పాయి చెట్టు బాగా తేమ ఉండడం వల్ల బాగా వస్తుంది. ఆమ్దం చెట్టుకి మొగ్గ వచ్చింది చూడండి. అక్కడ బాగా పెద్ద ఆకులతో. నందివర్ధనం చెట్టు ఇది. దీనికి మొత్తం పురుగు పట్టి ఆకులన్నీ తినేసిండే. మళ్ళీ కొత్త ఆకులు పువ్వులు బాగా వచ్చేసినాయి. అక్కడ చూడండి ఎలుకలు ఎలా చేసినాయో. అస్సలు ఏం వేసినా కూడా రానియకున్నాయి. బాగా తవ్వి ఇంత మట్టి వేసేసినాయి. చూడండి ఎలా వేసినాయో. ఈ ఎలుకల వల్లనే చెట్లు సగానికి సగం ఇవైపోయినాయి అవి. ఇలా ఒక కుండలో మా ఫ్రెండ్స్ ఇచ్చిన చెట్టు ఇది, షో చెట్టు. ఇలా మన దగ్గర ఏవైనా కుండలు ఉంటే దాంట్లో పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి. సపోర్ట్ కానీ కొంచెం కట్టెలు పెట్టినాం అట్లా. ఇంకా ఈ పప్పాయి మొక్కలు అయితే వేరే చోట నాటాలి. కొంచెం పెద్దగా అయితే బాగుంటాయి, నాటుకుంటాయని అలానే పెద్దగా చేస్తున్నాను. ఇటు చూడండి తులసి మొక్క అస్సలు ఏ బలం లేకుండా ఎలా వచ్చేసిందో. కుండీ లేదు, ఏం లేదు, మట్టి లేదు. ఇంటి మెట్టుకి అలా వచ్చేసింది. ఇక్కడ కూడా చూడండి అసలు దీనికైతే పువ్వులు కూడా పూస్తూనే ఉన్నాయి. వైట్ పూలు వస్తాయి. ఇదిగోండి మొగ్గలు పువ్వులు. ఒక గింజ పడిందంటే మట్టి ఇటు ఏం లేకుండా బలం ఉంటే అలా వచ్చేస్తాయి. ఇదిగోండి మాకు మట్టి ఏం పని లేదని వచ్చేస్తూనే ఉన్నాయి మొక్కలు. అదిగోండి మనం మట్టిలో వేయకపోయినా కొద్దిగా ప్లేస్ ఉన్నా కానీ అవి అలా వచ్చేసినాయి. ఇవి డిసెంబర్ పూల చెట్లు బ్లూ కలర్వి. ఇక్కడ చూడండి ఇది
రేణికాయ చెట్టు కొట్టేసింటే మళ్ళీ ఎంత గుబురుగా వచ్చేసిందో. రేణికాయలుగా వస్తాయి కదా, రేగు పండ్లు. అక్కడ కట్ చేసిన కొమ్మలన్నీ ఇలా నీళ్ళలో నానబెట్టినాను. పచ్చగా అయితే ఉన్నాయి, తీసి నాటాలి. కొంచెం ఏర్లు రానని అలాగే నీళ్ళలో పెట్టేసినాను. అదిగోండి. ఇక మన గార్డెన్లో అయితే బచ్చలి కూర ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని కొమ్మలు నీళ్ళలో వేసి పెట్టేసినాను. అదిగోండి ఇవన్నీ. ఇక మన పువ్వుల ప్రపంచం ఇది. అదిగోండి. నాకైతే వీళ్ళని చూస్తే కలువ పూలే గుర్తొస్తాయి, లోటస్లు అనుకున్నట్లుగా. ఇదిగోండి అనుప చిక్కుడుకాయలు ఇవి. కింద కరివేపాకు చెట్టు వచ్చింటే ఇలా తెచ్చి నాటినాను. ఇదిగోండి ఇలా చిన్నగా పుల్ల సపోర్ట్ ఇస్తున్నామంటే ఇక్కడనే వంకాయ, మామిడికాయ, అవి పూలు అన్నీ ఉన్నాయి ఒకటే దాంట్లో. ఇంకా ఆవాలైతే హార్వెస్ట్ చేసేది తర్వాత కట్ చేస్తాను. చూడండి ఇట్లా ఆవాలు ఉంటాయి, చూపిస్తాను మీకు ఇప్పుడు. అదిగోండి. ఈసారి సరిగ్గా వేయలేవు, లేకపోతే బాగా అవుతాయి. లోపల ఉన్నాయి ఇంకా ఇవి సీడ్స్. అదిగోండి. ఇక్కడైతే చామంతి మొగ్గలు విచ్చుకునిగా రెడీగా ఉన్నాయి. చిక్కుడుకాయ పూత. అదిగోండి చామంతి మొగ్గలు. ఇంకొక కొన్ని రోజులు పోతే పువ్వులన్నీ విచ్చుకుంటాయి. ఈసారి చెట్టు నిండు వచ్చింది పూత, ప్లేస్ మార్చినందుకు. దానిమ్మ మొక్క. ఎందుకో సీతాఫలం ఇలా ఎండిపోయింది. అదిగోండి అనుప చిక్కుడుకాయలు. ఇలా వైట్గా ఉంటుంది పూత, బాగుంటాయి. విత్తనాలు ఇంకా కట్టలేవు. ఇవి ఉడకబెట్టుకొని తినేటివి. గోంగూర విత్తనాలు రెడీ అయినాయి. ఇవైతే చిక్కుడుకాయలు, ఇవి మనం కర్రీ చేసుకొని తినేటివి. అవి మాత్రం ఉడకబెట్టుకొని తినేటివి. ఈ చింత చిగురు చెట్టుకి మొత్తం ఆకంతా పురుగు పట్టి తినేసింది. పురుగు చూడండి ఇది. చిక్కుడుకాయలు అయితే చాలా రెడీగా ఉంటాయి హార్వెస్ట్ చేయడానికి కూడా.